ఏంటి ఈరోజు ఫ్రీగా టీవీ చూస్తున్నారు? సాటర్డే కదా, ఎంజాయ్ చేస్తున్నాం అంతే. మంచిగా సాంగ్స్ వస్తున్నాయి. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయినాయా? అయిపోయాయి. అడిగిన దానికి థ్యాంక్స్. అంతా కామన్ కదా, ఇంట్లో వర్క్స్ మనం కాక ఇంకెవరు చేసుకుంటారు. నార్మల్గా నేను ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే నేను కూడా హెల్ప్ చేసిస్తాను కదా. అమ్మో, అవును, నిన్నటికి నిన్న చెమ్మును మంచం కింద పెట్టేసి ఉంటే మర్చిపోయి నేనే కదా సింక్ దగ్గరికి ఎత్తుకొని వచ్చి ఇచ్చాను. అమ్మో, అది కూడా ఒక పనేనా? మళ్ళా షేరింగ్ అన్న తర్వాత ఏ చిన్న పని అయినా సరే షేరింగ్. ఓకే, హెల్ప్ చేసిన దానికి థ్యాంక్స్. ఓకే, మనలో మనకి థ్యాంక్స్ అని చండాలంగా ఉంటుంది. అవునా? నిన్న మర్చిపోయాను. నేనేదో ఒక విషయం నాతో షేర్ చేయాలన్నారు. ఇది నేను ఈవినింగ్ చెప్పాలి, నీతో ఒకటి చెప్పాలి అన్నారు. ఓ, ఈవినింగ్ శామ్యూల్ వాళ్ళతో మీటింగ్లో ఉండి నేను మర్చిపోయిన చెప్పడం. యాక్చువల్గా నిన్న ఒక ఈమెయిల్ వచ్చింది. అదేంటంటే కాంపెన్సేషన్ హైక్ చేసినట్టు ఈమెయిల్ వచ్చింది. ఓ, కంగ్రాచులేషన్స్. అయితే పార్టీ ఎప్పుడు? పార్టీ లేదా పుష్ప? నీకు నేను పార్టీ ఇవ్వడం ఏంది? సరేలే, ఏం కావాలో చెప్పు. నాకేం వద్దు. అయినా నువ్వు నాకే వద్దులే అని చెప్పి ఏదో ఒక దగ్గర టెండర్ వేసి ఉంటావులే. అలా ఏం లేదండి. అవును, ఫ్యూచర్ పర్పస్ అమౌంట్ యాడ్ చేస్తున్నాం కదా, అది నెలలో ఎంత కడతాను నువ్వు? మంత్లీ 1000 పే చేస్తాను. సరే, ఎలాగో సాలరీ పెరిగింది కదా, 5000 పెంచు, బాగానే ఉంటుంది. దేనికైనా ఉపయోగపడుతుంది. ఒకసారిగా అమౌంట్ ఏదైనా చేతికి వస్తే మనం ఏదైనా కొనుక్కోవడానికి బాగుంటుంది. తర్వాత ఇంట్లో ఖర్చులు కానీ సరిపోతాం కదా అమౌంట్. ఇంట్లో ఏం పెద్ద అవసరాలు లేవు. 1000-2000 నేనే అడ్జస్ట్ చేసేస్తాను లేండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఆ నమ్మకం నాకు ఉందిలే. నువ్వు ఉండగా నాకేం చెప్పు. అసలు 4 సంవత్సరాలు అయింది నేను ఇంటి గురించి అంతగా పట్టించుకోక. నీలాంటి వైఫ్ ఉండడం మంచిదేలే. అయినా పెళ్ళి అయిన తర్వాత మన పనులు మనమే చూసుకోవాలి కదండి. అవును, నీకు నేను కొంచెం సపోర్ట్ గా ఉంటేనే కదా. అంతేగా 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 పర్లేదు, ఇంటి వరకు నేను మేనేజ్ చేయగలుగుతా. పూర్తి పద్ధతి నీకు. నేను ఒక విషయం అడుగుతాను, ఏమనుకో కదా? ఏంటో చెప్పు. నువ్వు అడిగింది నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఏం లేదు, ఇది సింగిల్ గా ఉంది, దీనికి తోడు ఇంకొకటి కావాలంట. అవును, ఇది కట్టింది నేనే కదా, నేనే తోడున్నా. మళ్ళీ ఇంకొక తోడైంది నీకు. దీనికి తోడుగా నల్లపూసలు కావాలంటే. పెట్టిందిరా ఫిట్టింగ్. బాగా చెప్తేనే హైక్ అయిందని. అదేంటండి అలా అంటారు? ఏం లేదమ్మా, ఏం లేదు. మీరు సంపాదించేదంతా మా కోసమే కదా. కోర్స్ ఫ్యామిలీ కోసమే కదా సంపాదిస్తారా కదా, అందుకేనండి దీనికి తోడు కావాలంట. నువ్వు ఎప్పుడు ఒక 10 రూపాయలు వస్తే చాలు. ఏమి నువ్వు ఏదో ఒక వంక పెట్టుకొని నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు. నా ప్లేస్ లో ఉండి ఆలోచించు. నేను మిమ్మల్ని ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, మన పెళ్ళైనప్పటి నుంచి అడుగుతాను తీసిమ్మని. ఒకసారి గూగుల్ చేసి చూడు ఈరోజు రేట్ ఎట్లా ఉన్నాయో. అసలు నేనేదో ఫ్రీగా టీవీ చూసుకుంటా అంటే నువ్వు ప్రతి దానికి చిరాకు పెట్టేది దొత్తులను అట్లా. ఇప్పుడు నువ్వు నార్మల్గా వచ్చి కూర్చుంటే నువ్వు దాని గురించి మాట్లాడు. ఇప్పుడు నేను నల్లపూసలు దండ అది ఇదే అంటావు. ఎన్ని రోజుల నుంచి అడుగుతాను మిమ్మల్ని. కొంతసేపు ప్రతిసారి తీసిస్తా అంటారు, తీసివ్వరు. ముందుసారి అయినప్పుడు బర్త్డేకి అన్నారు, తర్వాత మ్యారేజ్ డేకి అన్నారు, ఇంతవరకు లేదు. చాలే, కవర్ చేసుకోవడానికి ఏమో తెలియదు. ఇప్పుడే ఏమన్నా జీవితం అయిపోతుందా? కొనేసాను కదా. ఆ యుద్ధం ఇప్పుడు ఇరాన్ యుద్ధాలు అంతా జరిగి ఆ ఎఫెక్ట్ అసలు డీజిల్ మీద దేని మీద అంటే దాని మీద పడుతుంది. నీకు అసలు అర్థం కావట్లేదు. ఒకసారి గూగుల్ చేసి చూడు రేట్ ఎట్టున్నాయి. ఇప్పుడు అసలు కొనేలాగా ఉన్నామా? ఆడిపోతే నా ఆస్తులు అడుగుతాడు. నువ్వేమో అడిగేది ఇంత చిన్న నల్లపూసలు దండే, వాడు ఆస్తులు అడుగుతాడు. ప్రతి దానికి చిరాకు పెడతావు. నేను ఈ రోజు కాదు అడుగుతాండేది, మన పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నా.
అడుగుతున్నావు, నువ్వేమన్నా చిన్న ముక్కుపడికి ఎదిగావా? 10,000 5,000 అనుకునే దానికి 2-3 లక్షలు అవుతుంది కొనాలంటే. నల్లపూసలు దండ నా ప్రాణాలు తోడేది అనుకున్నావు. పో ఇన్ని వెళ్ళి పని చేసుకోపో, పో. తల తినద్దు. అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? సీరియస్ గా అడుగుతున్నాను. అరే సీరియస్ గానే వెళ్ళు. ఎప్పుడు వెళ్తున్నావు? నాతో పాటు పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళి 2 రోజులు ఫ్రీగానే ఉంటా. వెళ్ళు. ఎవరిని బెదిరిస్తావు? పొద్దాకలా నేను వెళ్తా అంటావు. వెళ్ళి వచ్చేటప్పుడు నల్లపూసల దండ తీసుకురా మీ నాన్న దగ్గర. అప్పుడు తెలుస్తుంది నొప్పి ఏంటో. నాకు ఖర్చు తగ్గుతుంది. అయినా ఒకసారి పెళ్లి చేసి పంపిస్తే వీళ్ళు కొనిస్తారా పాడా?